స్వీయ శ్రాద్ధ విధి. గరుత్మంతుడు ఇలా అనెను: జ్ఞానకల్పవృక్షమా, ఈ ఔర్ధ్వదైహిక కార్యం అన్ని విధాల సక్రమంగా నిర్వర్తించే అధికారం ఎవరిది? ఈ క్రియ ఎన్ని విధాలుగా ఆచరించవచ్చు? ఏ కారణం వలన ఎవరైనా కానీ ఈ కర్మకాండ సరిగ్గా నిర్వర్తించలేనప్పుడు అందుకు గల సాధనమేమిటి? ఎవరి నిమిత్తం ఎవరైనా జరిపించవచ్చా? తత్సంబంధీకులే జరపాలా? దానికి శ్రీహరి ఇట్లు తెలిపెను: సరైన సందర్భంలో సరైన ప్రశ్ననే వేశావు వినతాసుత, విను. ఈ కర్మకాండను మరణించిన వ్యక్తికి సంబంధించిన వరుస ప్రకారం ప్రథమ అధికారం పుత్రులదే. మిగిలిన వారు తర్వాత వరుసలోనికి వస్తారు. పుత్రులు లేనప్పుడు పౌత్రులు అనగా కూతురి పుత్రులు, మనుమలు, దహోత్రులు. వారు బాగా పిన్న వయసు వారైనప్పుడు సోదరులు లేదా వారి పుత్రులు. సపిండులకు తర్వాత ఆలోచించదగిన వారు స్వవర్ణ జాతివారు. మాతృ పితృ వంశాలలో పురుషులెవరూ మిగలని దయనీయ సందర్భాలలో మృతునికి పిండాన్ని స్త్రీలైనా పెట్టవచ్చు. అంతిమంగా అన్ని బంధాలు తెంచుకొని వెళ్ళిపోయిన వ్యక్తికి పిండ ప్రధాన అధికారం ఆ ప్రాంతాన్ని పాలించే రాజుకు ఇవ్వబడింది. ఇది పూర్వ, మధ్యమ, ఉత్తర క్రియలు అని 3 రకాలుగా ఉంది. ప్రతి ఏటా జరిపే తద్దినం ఏకోదిష్ట విధి తప్పక చేయాలి. తమను ఈ క్రియ ద్వారా సంతోషింపచేసిన శ్రాద్ధకర్తలను పితృదేవులు దీవించి సుఖ సౌఖ్య పుత్ర సంతానాది వరాలచ్చే సంతసింపచేస్తారు. ఈ విధానాలు ఇలా ఉండగా మరొక ముఖ్యమైన వెసులుబాటు కూడా ఉన్నది. అది తమ శ్రాద్ధాన్ని తామే నిర్వర్తించుకోవడం. దీనినే జీవిత శ్రాద్ధం అన్నారు. పుత్రాదులున్న వారిపై అపనమ్మకం వలన కానీ, అనివార్య పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ నరుడు తన జీవిత కాలంలోనే ఈ శ్రాద్ధక్రియ చేసుకోవచ్చు. శుచిగా స్నానం చేసి ఉపవాసం ఉండి సదా భగవద్ధ్యానం నిమగ్నుడై విష్ణుదేవుని పూజించి మొదట తన పితృగణాల పేరిట తిలలను, దక్షిణపూర్వకంగా 3 జలధేనువులను ఓం పితృభ్య స్వధ అంటూ పురోహితునికి నివేదించటం ద్వారా ఈ క్రియ ప్రారంభమవుతుంది. తదుపరి క్రియ అంతా యథావిధిగా వర్తిస్తుంది. బ్రాహ్మణ భోక్తల భోజనాలతో ముగుస్తుంది. చివరలో వసువులను ఉద్దేశించి ఒక గోవును బ్రాహ్మణునికి దానం చేయాలి. ఆగ్నేయంలో రుద్రుని స్థానమున, దక్షిణ దిశలో సూర్యుని స్థానమున ప్రతినిధులుగా వచ్చిన భోక్తలకు చెరొక గోవును దానం చేయాలి. విశ్వేదేవుల సంతుష్టికే తిలపాత్ర దానం చెప్పబడింది. తర్వాత తమ ఇష్టదైవాన్ని స్మరించుకొని సమీప కాలంలో వచ్చే చతుర్దశి తిథి రోజున చేరువలో ఉన్న నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి వస్త్రాలను, ఇనుప కడ్డీలను దానం చేయాలి. ఓం జింతతే అనే మంత్రజపంతో అగ్నిని ప్రజ్వరిల్ల చేసి తన రూపానికి ప్రతీక అన్నట్లుగా 50 కుశలతో ఒక బొమ్మను తయారు చేయాలి. ప్రజ్వరిల్ల చేసిన అగ్నిలో దాన్ని ఆహుతి చేయాలి. శ్మశానంలో చేసే హోమ ప్రక్రియను ఇక్కడే నిర్వర్తించి పూర్ణాహుతి చేయాలి. యమ, రుద్రుల స్మరణతో వారిని ఆవాహన చేసి ఆ అగ్నిపై పైసలతో హవిష్యాన్నం, తిలతండుల మిశ్రమ చరువు వండాలి. భూమికి, యమునికి ఈ 2 అన్నాలను వీటిలో ఏదైనా రుద్రునికి మంత్రయుక్తంగా నివేదించాలి. తర్వాత సప్తనామములతో యమునికి 7 జలాంజలులు అర్పించాలి. తదుపరి 10 పిండాలను గోత్రనామాదులు ఉచ్చరిస్తూ శ్రాద్ధకర్మ వాటిని పూజించి దానం చేసి విష్ణు భగవానుని ధ్యానించాలి. ఈ కర్మకాండ ముగిశాక మృతునికి యథావిధిగా ప్రతి మాసిక శ్రాద్ధము, సపిండీకరణ ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే చేయాలి. కనుక జ్ఞానవంతుడు శ్రద్ధగా ఈ కర్మ ఆచరిస్తే అంచెమున స్వర్గపురికి చేరగలడు. బభ్రువాహనుని గాథ. ప్రేతోద్ధారక క్రియలు. పరమాత్మ ఔర్ధ్వదైహిక క్రియలను ఎవరూ లేని వారి విషయంలో రాజే నిర్వర్తించాలని చెప్పారు కదా. ఇది సాంసారిక బంధాలను తనకు తానే తెంచుకొని వచ్చేసిన సన్యాసుల విషయమా, లేక ఏదైనా ప్రమాదవశాన తన వారినందరినీ కోల్పోయిన వారి విషయమా? నరుని జీవితంలో ప్రధాన బంధాలన్నీ కుటుంబం చుట్టూనే తిరుగుతుంటాయి కదా. తాము సెలవిచ్చిన వరుస ప్రకారం
పుత్రులలో, పౌత్రులలో, అన్నదమ్ముల్లో, వారి పుత్రుల్లో ప్రతివారికి ఎవరో ఒకరైనా వీరిలో ఉండకపోరు. అప్పుడు రాజు నిర్వర్తించవలసిన అవసరం ఉందా? ఎవరూ లేనిచో అనాథ ప్రేత అవుతుంది కదా అని సందేహించాడు గరుడు. ఖగవాహన, నీ సందేహం సరైనదే. అనాథ ప్రేత సంస్కారం అన్నిటికంటే గొప్పదనే కదా శాస్త్రాలు చెప్పాయి. తన వారినందరినీ తాను విడిచి దూరం జరిగినట్లే ఒక నరుని దూరం పెట్టడానికి అతనికి సంబంధించిన వారే నిర్ణయించుకుంటే, అనగా ఒక వ్యక్తిని సంబంధీకులే వదిలివేస్తే అప్పుడైనా ఆ నరునికి జరగాల్సిన ఔర్ధ్వదైహిక క్రియలకు లోటు వచ్చినట్లే. కనుకనే ప్రేత జన్ముని అట్లా వదిలివేయకుండా ఉండడం కోసమే ప్రభువైన కర్తగా నిర్వర్తించవలసినదేనని చెప్పబడింది అని సందేహ నివృత్తి చేశాడు శ్రీహరి. ఆ విధంగా అందరూ దూరం జరిగిన నరునికి ఔర్ధ్వదైహిక క్రియలు చేసిన రాజులు ఎవరైనా ఉన్నారా అని తిరిగి ప్రశ్నించాడు గరుడు. ఎందుకు లేరు, ఉన్నారు అని భభృవాహన మహారాజు గాథ ఈ ప్రకారంగా చెప్పసాగాడు శ్రీమన్నారాయణుడు. ఇది కృతయుగం నాటి గాథ. వంగదేశంలో భభృవాహనుడనే ఒక రాజు ఉండేవాడు. అతడి పరిపాలనలో దక్షత వల్ల అతని రాజ్యంలోని ప్రజలకెన్నడూ ఏ విధమైన ఇక్కట్లు ఎదురు కాలేదు. ప్రజలు రోగ, చోర, ఉపద్రవాది భయాలు లేక జీవిస్తూ ఉండేవారు. ప్రజలు కూడా రాజువలనే ధర్మం, దయ, భక్తి కలిగి ఉండేవారు. అందుకే యథా రాజా తథా ప్రజ అన్నారు. ఒకనాడు భభృవాహన ప్రభువు 100 మంది అశ్వారూఢులు వెంటరాగా వేటకు బయలుదేరాడు. దట్టమైన కీకారణ్యంలో యథేచ్ఛగా వేట సాగింది. భభృవాహనుడు ఒకచోట లేడిపై బాణం వేయగా అది బాణం దెబ్బకు నేలకూలక శరీరానికి గుచ్చుకున్న బాణంతోనే పరుగు తీయసాగింది. అంతవరకు ఒక వేటుకే చాలా జంతువులను నేలకూల్చిన భభృవాహనునికి అహం దెబ్బతిని లేడి చేజిక్కనందున రోషం హెచ్చి తన అశ్వాన్ని ఆ లేడి వెంట వాయువేగ మనోవేగాలతో పరుగులు తీయించాడు. పట్టుదలగా దాన్ని వెంబడించాలన్న యోచనతో ఉన్న రాజు తన అశ్విక దళానికి దూరంగా అరణ్యంలో లోపలికి వెళ్ళిపోయాడు. అది ఆ అటవీ పరిసరాలన్నింటినీ దాటి మరో ఘోరమైన అడవి పట్టింది. మరో ధ్యాస లేక దానినే లక్ష్యంగా చేసుకున్న రాజు ఆ అడవిలోనికి కూడా తన అశ్వాన్ని దౌడు తీయించాడు. ఎట్టకేలకు లేడి డసిపోయి ప్రాణం దెబ్బ బాధ తాళజాలక ఒకచోట పడిపోయింది. అప్పటికి కానీ భభృవాహనుడికి ఆకలి దప్పులు గుర్తుకు రాలేదు. లేడి చేజిక్కింది కనుక తాను అలసట తీర్చుకోదలిచిన భభృవాహనుడు దగ్గరలో ఏదైనా నీటి వనరు ఉందేమోనని వెతకసాగాడు. అతడి అదృష్టం కొద్దీ అక్కడకు సమీపంలోనే ఒక ఆహ్లాదకరమైన సరస్సు కనిపించడంతో హాయిగా స్నానం చేసి అమృతతుల్యమైన ఆ సరోవరం నీటితోనే దప్పిక తీర్చుకొని గుర్రాన్ని మేత కోసం వదిలి ఒక దట్టమైన చెట్టు నీడన విశ్రమించాడా ప్రభువు. నీటిపై నుండి వీచే శీతల వాయువుల స్పర్శకు చిన్నగా కునుకు పడుతూ ఉండగా ఆ అడవినే ఆవాసం చేసుకున్న ప్రేతవాహనుడనే పేరుగల ఒక నేత 100 ప్రేతాల సమూహాన్ని వెంట నిడుకొని అక్కడకు వచ్చాడు. ఆ ప్రేతాలన్నిటికీ చర్మం, ఎముకలు తప్ప మరేమీ లేవు. ఆ ప్రేతాల కలకలం వల్ల కునుకు చెదిరిన భభృవాహనుడు తన ఎదుట అంతటి భయానక దృశ్యం కనిపించినప్పటికీ ధైర్యంగా ధనుర్బాణాలు అందుకున్నాడు. అయితే ప్రేతవాహనుడు అందుకు ప్రతిస్పందించక నిలబడడంతో దాడి చేయని వారిపై ఆయుధ ప్రయోగం ధర్మం కాదనే రాజనీతి ప్రకారం ఎక్కుపెట్టిన ధనువును పక్కన పెట్టి మీరెవరు, మీకు ఈ వికృత దేహాలు ఎలా ప్రాప్తించాయి అని ప్రశ్నించాడు. మహాప్రభు, కేవలం తమ దర్శన భాగ్యం చేతనే మాకు గల ప్రేతభావం నశించింది, ధన్యులమయ్యాము అని పలికాడు ప్రేతవాహనుడు. మీకు ఈ ప్రేతజన్మ ఎలా ప్రాప్తించింది, ఈ దురవస్థను ఎంతకాలం నుంచి అనుభవిస్తున్నారు అని అడిగాడు భభృవాహనుడు. మహారాజా, ప్రేతజన్మ ప్రాప్తించిన నరులము మేము. మా పాపాల కారణంగానే మాకు ఈ దురవస్థ. అగ్ని సంస్కారం కానీ, తర్పణాలు కానీ, సపిండీకరణ శ్రాద్ధవిధి కానీ జరగని దౌర్భాగ్యం దాపురించిన వారము మేము. ఇదిగో వీరందరూ ఇటువంటి వారే అని తన వెనక ఉన్న 100 మంది ప్రేతాలను చూపుతూ అన్నాడు ప్రేతనాయకుడు. మీరందరూ ఒక్కొక్క కారణం చేత అయిన వాళ్లకు దూరంగా తనువు చాలించారు. నరజన్మ ముగిసి ప్రేతయోనిలో ప్రవేశించారు. నరజన్మలో వీరిలో కొందరు బంగారం దొంగలు, మరికొందరు తాగుబోతులు, గురుపత్ని పరదాలను అనుభవించిన వారు,
విశ్వాసఘాతకులు, మరికొంతమంది అపమృత్యువాత పడిన వారు, వీరందరికీ నాయకుడినై అందరికీ అన్నింటికీ దూరంగా ప్రేతజీవులమై ఈ అడవిని ఆశ్రయించుకుని సంచరిస్తున్నాము. మాకు తిండి నీరు అందించే వారుండరు. ఔర్ధ్వదైహిక క్రియల వల్ల అందే ఆహారం జలం తప్ప నేరుగా ఏది ఎదురుగా ఉన్న వారికి అందదు కదా. ఈ జగత్తున అత్యంత దారుణ పీడితులము మేము. తమ దర్శన భాగ్యం వలన మేము విముక్తి పొందాము. నాది వేరే కథ, అది అలా ఉండనివ్వండి. ఎవ్వరికీ పట్టరాని వారు మృతి చెందితే వారికి అపరకర్మలు ప్రభువు చేయడం శాస్త్రవిధి కనుక వీరందరికీ తాము ఔర్ధ్వదైహిక సంస్కారం జరిపి ప్రేతరూపు నుండి విముక్తి కలిగించండి. అది మీకు గొప్ప పుణ్యదాయకం, ఈ ప్రేతాలకు దుఃఖనాశకం. ఎంత గొప్ప సుఖ సౌఖ్యాలు అనుభవించినా ఈ లోకంలో ఎవరికి ఎవరు ఏమీ కారు. ఎవరి కర్మ వారు అనుభవించవలసినదే. గృహేష్వర్ధ నివర్తంతే శ్మశానే చైవ బాంధవాః శరీరం కాష్టమాదత్తే పాపం పుణ్యం సహ వ్రజేత్. మనిషి మరణిస్తూనే ఇంటి దగ్గరే ధనం మొదటి వీడ్కోలు పలుకుతుంది. శ్మశానం వరకు వచ్చి బంధువులు వీడ్కోలు పలుకుతారు. మనిషికి వీడ్కోలు పలకకుండా వెన్నంటి వచ్చేవి పాపపుణ్యాలు మాత్రమే అని వివరిస్తున్న ప్రేతనాయకుని జ్ఞానానికి ఆశ్చర్యపడిన బభ్రువాహనుడు, నాయక, నీవు వీరందరినీ గురించి చెప్పావు, కానీ నీ కథ దాటవేశావు. జ్ఞానశ్రేష్ఠుడవు నీవు, అది నేను గ్రహించాను. దయచేసి నీ గాథను వినిపించు అని అడిగాడు బభ్రువాహనుడు. నృపకుల తిలక, నేను ప్రేతాన్ని కాకముందు జన్మలో ఒక సంపన్న వయసుడిని. సకల సంపదలకు సుఖ భోగాలకు మాత్రమే కాక ఆచార ధర్మ పరాయణతకు పేరు పొందిన విదిశా నగరంలో నివసించే దేవగుప్తుడను వాడను. మాకు లభించిన మరొక ఉత్తరాది ప్రతిలో ఈ వయసుని నామధేయం సుదేవుడని కూడా ఉంది అని ఇక్కడ వ్యాఖ్యాత చెప్తున్నారు. నేను కూడా ధర్మకార్యాలను భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేవాడిని. నేనిచ్చే హవ్య కవ్యాలతో దేవతలు పితరులు సంతృప్తి చెందేవారు. ఎన్నెన్నో దానాలు కూడా చేసి బ్రాహ్మణులను సంతృప్తపరిచేవాడిని. ఇన్ని సత్కార్యాలు చేసినా నాకు బంధుజనులు కానీ మిత్రులు కానీ లేకపోవడం చేత ఔర్ధ్వదైహిక కర్మలు జరగలేదు. దాని కారణంగానే నాకు ఈ ప్రేతరూపంలో చిరకాలంగా ఉండవలసిన దుర్గతి పట్టింది. మాసికాలు, త్రైపక్షములు, వార్షిక విధితో కలిపి మొత్తం 16 సంఖ్యలో శ్రాద్ధాలు జరిగితేనే ప్రేతజన్మ నుండి విముక్తి. మృతి చెందిన వారికి ఎవరున్నా లేకున్నా ఆత్మబంధువు విష్ణురూపి అయిన ప్రభువే. అందువల్ల మాపై దయచూపి శ్రాద్ధాల ద్వారా మమ్ములను ఉద్ధరింపగలరు అంటూ ఒక గొప్ప కాంతివంతమైన మణిని తీసి వాహనునికి ఇవ్వపోయాడు ప్రేతనేత. బభ్రువాహనుడు ఆ మణివైపు చూడకనే ఇలా అన్నాడు, మహానుభావ, సర్వము తెలిసిన వాడవు. రాజు ఎప్పుడైనా ఎక్కడైనా దాతగానే ఉంటాడు తప్ప గ్రహీతగా ఉండజాలడు అని ఎరుగుదువు కదా. నేను సుక్షత్రియుడను, నా చెయ్యి దిగువన ఉండరాదు, మణిని గ్రహించలేను. కానీ నీవు కోరినట్లు ప్రేత విముక్తి చేయగలను. ఏ విధంగా కావాలో చెప్పు. ప్రభువు ఈ విధంగా పలకగానే, ధన్యోస్మి ప్రభు, క్షత్రియ కుల తిలకులైన తాము మాకందరికీ తమరే స్వయంగా శ్రాద్ధక్రియ నిర్వర్తించవచ్చు, లేదా ఆ కర్మకాండ ఇతరులచే చేయించవచ్చు. చివరలో ఋషోసజ్జనం తప్పక జరిపించాలి. అప్పుడే మాకు ప్రేతరూపాలు తొలగగలవు. నా మృత సంస్కారానికి కార్తీక పౌర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ తిథుల మధ్య రేవతి నక్షత్రం ఉండే రోజున జరిపించవలే. ప్రభు అన్యథా భావించవలదు. ఈ యావత్ ప్రేత సంస్కారానికి ఏ ఖర్చు నేను ఎవరి వద్ద తీసుకోరాదనే నియమము కలవాడను. ధార్మిక బుద్ధితో చరించిన వాడను. నాకీ మణితో ఇంకేమి పని? దీనిని నా నిమిత్తమే ఖర్చు చేస్తున్న తాము భావించి గ్రహించవలసిందిగా నా విన్నపము అంటూ రాజు పాదాలను అంటి ప్రార్థించి మణిని ఆయన చెంత ఉంచాడు ప్రేతవాహనుడు. వైశ్యప్రేత రూపుడిచ్చిన మణి ద్వారా చేకూరిన ధనం మొత్తం ఖర్చు చేసి బభ్రువాహనుడు ఆ 101 ప్రేతాలకు అపరకర్మ నిర్వర్తించడంతో వాటికి ఆ ప్రేతరూపు వదిలి బభ్రువాహనుని దర్శించి కృతజ్ఞతలు చెప్పాయి.